ఏంటపర్ణ నువ్వు చేసిన పని? ఇప్పటికే ఎలా తప్పించుకోవాలో అర్థం కాక చస్తుంటే అది సరిపోదన్నట్టు నేను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నానని ఇందు నమ్మిస్తావా? అసలు ఎందుకు ఇలా చేసావు? నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించినని తెలుసు కూడా ఎందుకు అబద్ధం చెప్పా? ఇందుకోసం, తన ప్రేమ గెలవడం కోసం, తను నీ భార్య కావడం కోసం. చాలే, జరగని పనులు నాకెందుకు చెప్తావు? నువ్వు చెప్పిన మాటలు నమ్మి ఇందు నా వెనక పడుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎందుకు అబద్ధం చెప్పడానికి కారణం కూడా ఇదే. నువ్వు తనని లవ్ చేస్తున్నావని తను స్ట్రాంగ్గా నమ్ముతుంది. నువ్వు మారిపోయావని, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని ఇందు ఆనందపడుతుంది. నిన్ను ప్రాణంగా ప్రేమించే మనిషికి ఇంతకన్నా కావాల్సిందే ఉంటుంది చెప్పు? నో, మోసం, అన్యాయం. అవును, నేను చేసింది మోసమే, అబద్ధమే, కానీ అన్యాయం మాత్రం కాదు. ఇందుకి చేస్తున్న న్యాయం. 2 రోజుల్లో తాళి కట్టించుకోబోయే అమ్మాయి నువ్వు తనని ప్రేమించాలని, మనసారా ఇష్టపడి చెయ్యందుకోవాలని కోరుకుంటుంది. నీ కోసమే, నీ ప్రేమ కోసమే ఆరాటపడుతుంది. అలాంటి అమ్మాయికి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పిన చిన్న మాట ఆమె ప్రేమకి ప్రాణం పోసింది. జీవితం మీద, భవిష్యత్తు మీద ఆశని పెంచింది. ఎక్కడ దూరమైపోతాడో అనుకుంటున్న తన బావ తనని వెతుక్కుంటూ వచ్చాడని తెలిసి తెగ సంబరపడిపోతుంది. అదే నిజం కావాలి. నువ్వు తన మెడలో తాళి కట్టాలి. అది నేను చూడాలి. నో నో నో, నేను బ్రతికుండగా అది జరగదు. నీకు తప్ప నా మనసులో, నా జీవితంలో వేరే ఆడదానికి స్థానం లేదు. ఇప్పుడే ఎందుకు నిజం చెప్పేస్తాను. అపర్ణ అబద్ధం చెప్పింది. నేను నిన్ను ప్రేమించట్లేదు. నేను క్షమాపణ చెప్పింది నీకు కాదు, అపర్ణని కొట్టింది నీకోసం కాదని చెప్పేస్తాను. చెప్పు, వెళ్ళి ఇందుకి నిజం చెప్పు. ఇప్పుడే చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. ఇందు అంటే నాకు ఇష్టం లేదని, అపర్ణ అంటే ఇష్టమని ఇప్పుడే చెప్పేస్తాను. వెరీ గుడ్. అది కనుక జరిగితే ఏమవుతుందో తెలుసా? ఈ అపర్ణ కూడా అబద్ధాలు చెప్తుందని, మోసం చేస్తుందని, మాయ మాటలతో నమ్మిస్తుందని ఇందుకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా అక్క అక్క అని పిలిచిన అమ్మాయి నన్ను అసహించుకుంటుంది. ఆమె ముందు సిగ్గుతో నేను తలదించుకోవాల్సి వస్తుంది. నా వ్యక్తిత్వం, అభిమానం దిగజారిపోతాయి. తన ముందు తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది. అలా ఇందు ముందు నేను తలదించుకోవడం నువ్వు భరించగలవా? నో. నన్ను తను చీటర్గా చూస్తుంటే తట్టుకోగలవా? నో. నిజం చెప్పి ఇందుతో నన్ను అవమానించేలా చేస్తావా? నో నో నో. అర్థమైందిగా ఇందుకి నిజం తెలిస్తే ఏమవుతుందో. చూడు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నాకు అవమానం జరుగుతుందన్న భయం ఉన్నా, ఈ నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకో. ఇందుని నీ భార్యని చేసుకో. ఇదే ఆ దేవుడి నిర్ణయం. అది కాదపర్ణ, నేను చెప్పేది ఒకసారి విను. అక్క, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తా? బావా, అక్క ఫోన్ చేసిందా? ఏది టివ్వు, నేను మాట్లాడతాను. అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు చేసిన హెల్ప్ నేను జీవితంలో మర్చిపోలేను. నువ్వు నా పాలిటి దేవతవక్క. సరే సరే, సంతోషంలో బావతోనే ఉండిపోకుండా త్వరగా రా, గుడికి బయలుదేరదాం. ఓకే అక్క, బాయ్. బాయ్. బావా, మనం అర్జెంట్గా అపర్ణక్క వాళ్ళ ఊరెళ్ళాలి. ఆ ఊరికా? ఎందుకు? వాళ్ళ ఊర్లో ఒక గుడి ఉందంట. కాబోయే భార్యాభర్తలు ఆ గుళ్ళో పూజ చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తలు అవుతారట. జీవితాంతం కలిసి ఉంటారట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటారట. అందుకే మనిద్దరం ఆ గుళ్ళో పూజ చేయాలి బావా. సారీ, నాకు అర్జెంటుగా పనుంది, నాకు రావడం కుదరదు. ఏంటి బావా నువ్వు? అవతల అపర్ణ, ఆర్య కూడా ఆ గుళ్ళో పూజ చేయబోతున్నారు తెలుసా? ఏంటి? అపర్ణ, ఆర్య వెళ్తున్నారా? అవును, ఈ రోజే బయలుదేరుతున్నారు. రేపు గుళ్ళో పూజ చేస్తున్నారు. సరే సరే, ఆఫీస్ పనులు ఎప్పుడు ఉండేవే కదా, నేను వస్తాను. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నేను బాధపడ్డా నీకు ఇష్టం ఉండదు కదా. సరే సరే, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. 5 minutes లో రెడీ అయిపోతాను. పట్టుకో. అపర్ణ, ఆర్యతో కలిసి గుళ్ళో పూజ చేస్తావా? నన్ను కాదని ఆర్యకి భార్యవైపోతావా? ఎలా అవుతావో నేను చూస్తా. బావా, పద వెళ్దాం.
ఏంటత్తయ్య అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? బావా నేను ఇంత క్లోజ్ గా ఉన్నామనా? ఇదంతా అపర్ణక్క చలవే.